నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. నంద్యాల కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల నిరసన. నంద్యాలలో కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల నిరసన చేపట్టారు. స్థానిక పట్టణంలోని నూనెపల్లి నుంచి పద్మావతి నగర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వంకు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోడీ అమలు చేయలేని వాగ్దానాలను ప్రచారం చేసుకుంటూ గెలిచారని ఎద్దేవా చేశారు. ఈ దేశాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తానన్న మోడీ మేకింగ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరుతో ప్రచారాలు చేశారని, మోడీ చేసిన వాగ్దానాలకు తానే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అన్నారు. భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రైతులు అభివృద్ధి చెందాలని, రైతులు వేసే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి సబ్సిడీ విత్తనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం ఒకే పన్ను మీద జీఎస్టీ పేరుతో ధరలు పెంచారన్నారు. బీజేపీ దేశంలో ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి పరిస్థితుల్ని తీసుకొచ్చిందన్నారు. రైతులను నష్టపోయేలా 3 నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పద్ధతుల్లో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సవరణ పేరు మీద రద్దు చేసి 4 సివిల్ కోర్టుతో కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనం అడిగే హక్కు, కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమలైతే రైతు తమ సొంత పొలాల్లోనే వ్యవసాయ కూలీలుగా మారే ప్రమాదం ఉంది. అందుకోసం నల్ల చట్టాలని రద్దు చేయమని గత 4 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం నాంచోవేడు ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు బలోపేతం చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటిని ఈరోజు ప్రైవేటీకరించే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈరోజు పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. అట్లా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకింగ్, ఎల్ఐసి, రైల్వే వంటి ముఖ్యమైనటువంటి రంగాలన్నింటినీ కూడా ప్రైవేటీకరించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకోసం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదని చెప్పే పద్ధతిలోనే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కానివ్వండి, లేదా రైతులకు సబ్సిడీ ఎరువుల్ని వాటిని అమలు చేసే దాంట్లో కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని గురి చేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గత 3 పర్యాలు ఇచ్చేటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాల్ని అమలు చేసే పద్ధతిలోనే ఉంది. కాబట్టే ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని వెనక్కు తీసుకోవాలా అనే డిమాండ్ మీద ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా నంద్యాల కూడా నిర్వహిస్తా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.